బిగ్ షాక్ టు బ్రీజా. బై ద వే యూ షుడ్ వెయిట్ ఫర్ దిస్ కాదనమాట. మీరు ఖచ్చితంగా ఈ బండి కోసం ఆగాలి. ఎందుకు షాక్ అంటారా బ్రీజా కంటే, ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓన్లీ బ్రీజాకే కాదు, బిగ్ షాక్ టు నెక్సానే కావచ్చు, ఈవెన్ XUV 3XO కూడా కావచ్చు. ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో అనేది. ఎందుకంటే హ్యూండాయ్ కి సంబంధించి బియాన్ అయితే అఫీషియల్ గా లాంచ్ కాబోతుంది కమింగ్ ఫెస్టివ్ సీజన్ కి. నెక్స్ట్ మంత్ లాంచ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఖచ్చితంగా వెహికల్ ప్లాన్ చేస్తే యూ షుడ్ వెయిట్ ఫర్ దిస్ కాదనమాట. ఖచ్చితంగా మీరు ఆగి తీసుకున్నట్టయితే చాలా వర్త్ బయింగ్ కార్ అన్నట్టు. ప్రైస్ కి సంబంధించి కూడా షాకింగ్ ప్రైస్. ఇంజన్ అయితే ఇంకా మిమ్మల్ని షాక్ కి గుర్చేస్తుందంటే నమ్మండి. అందుకే ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ గా మనం మాట్లాడదాము హ్యూండాయ్ బియాన్ కి సంబంధించి ఎంత ప్రైస్ లో వస్తుంది. బై ద వే ఇంజన్ ఆప్షన్స్ కూడా మనం తెలుసుకుందాం. ఆల్రెడీ యూరోపియన్ మార్కెట్ లో ఈ బియాన్ యొక్క వెహికల్ అయితే రన్ అవుతుంది. అక్కడైతే బియాన్ అని పిలుస్తున్నారు. కాకపోతే మనది ఇక్కడ టెస్టింగ్ కి సంబంధించి BC4i అనే కోడ్ నేమ్ తో అయితే హ్యూండాయ్ అయితే పిలుస్తుంది. ఆల్రెడీ మీరు గూగుల్లోనే కావచ్చు, వేరే యూట్యూబర్స్ కి సంబంధించి చూడొచ్చు. దీని యొక్క వీడియోసే కానీ, అంటే స్పై షాట్సే కానీ, దానికి సంబంధించిన వీడియోసే కానీ నెట్ లో మీకు హల్చల్ అయితే చేస్తుండొచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో హ్యూండాయ్ బియాన్ కి సంబంధించి ఆల్రెడీ యూరోపియన్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. ఈ కమింగ్ ఫెస్టివల్ సీజన్ కి అయితే మనకి ఇక్కడ లాంచ్ అయితే కాబోతుంది. బియాన్ కి సంబంధించి సేమ్ అదే పేరుతో పిలుస్తుంది అంటే మనకి ఐడియా లేదు. కాకపోతే డిజైన్ లాంగ్వేజ్ కి సంబంధించి కొంచెం స్లైట్ చేంజెస్ అయితే మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇది ఒక క్రాస్ ఓవర్ లాగా కనిపిస్తుంది. మనకి ఏదైతే గ్రాండ్ విటార్ కావచ్చు, లేకపోతే విక్టోరీస్ కి సంబంధించి, ఈవెన్ ఫ్రాక్స్ కి సంబంధించి ఈ డిజైన్ లాంగ్వేజ్ అయితే మనం ఈ హ్యూండాయ్ బియాన్ కి సంబంధించి అయితే నోటీస్ అయితే చేయొచ్చు. బై ద వే వెన్యూ అండ్ క్రెటా మధ్యలో అయితే దీని యొక్క ప్లేస్మెంట్ అయితే హ్యూండాయ్ చేయబోతుంది. అండ్ i20 ప్లాట్ఫామ్ పైన దీని యొక్క లాంచ్ అయితే ఉండబోతుంది. కాకపోతే మనకి ఎక్కువ ఫీచర్స్ తో పాటు ఇంకొంచెం మనకి టెక్ పరంగా ఎక్కువ ఫీచర్స్ అయితే మనం ఈ బియాన్ లో నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. సేమ్ మనం ఏంటంటే మారుతి బ్రీజా రీసెంట్ గా లాంచ్ అయింది కదా, అది ఫుల్ఫిల్ చెయ్యండి ఇక్కడ మనం హ్యూండాయ్ బియాన్ లో అయితే నోటీస్ అయితే చేయొచ్చు. ఈవెన్ టొయోటా కి సంబంధించి కూడా కొన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతుంది అనమాట. ఈవెన్ మారుతి బ్రీజానే కావచ్చు, టొయోటానే కావచ్చు. ఎందుకు అంటే బ్రీజా రీసెంట్ గానే లాంచ్ అయింది కాబట్టి ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ కాదు. అది పక్కన పెట్టేస్తే కొన్ని ఫీచర్స్ అయితే అప్గ్రేడ్ అయినాయి. లైక్ వెంటిలేటెడ్ సీట్స్ కావచ్చు, ఇట్లా కొన్ని ఫీచర్స్ అప్గ్రేడ్ అయినాయి. కాకపోతే పానోరామిక్ సన్ రూఫ్ రావట్లేదు. మరి ఇందులో సన్ రూఫ్ వస్తుందంటే సన్ రూఫ్ గ్యారంటీ. కాకపోతే కొంచెం మనకి పానోరామిక్ నార్మల్ అనేది క్లారిటీ లేదు. ఇంకొకటి ట్విస్ట్ చెప్పాలా ఇంజన్ కి సంబంధించి, అది ఇంజన్ పార్ట్ లోనే మాట్లాడదాము. మారుతి ఇవ్వలేంది కూడా ఇక్కడ మీకు నోటీస్ అయితే చేయొచ్చు హ్యూండాయ్ కి సంబంధించి బియాన్. ఇంకా మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంతకుముందు యూరోపియన్ స్టైల్ కి కొంచెం మనం ఇండియన్ స్టైల్ కి చేంజెస్ అయితే డిజైన్ పరంగా చేయొచ్చు. పెద్ద క్లాడింగ్ కూడా మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. అండ్ SUV కి సంబంధించి స్లైట్ స్టాండ్స్ ఏదైతే బంపర్ కి సంబంధించి ఫ్రంటే కావచ్చు, రియరే కావచ్చు, ఆ SUV ఆ స్టాండ్స్ కోసం, ఆ ఫీల్ కోసం అయితే మీకు బంపర్ సెటప్ కూడా నోటీస్ చేయొచ్చు. స్కిడ్ ప్లేట్ ఖచ్చితంగా నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ అంతేకాకుండా బ్రీజాలో దొరికే సేమ్ మనకి ఫ్రాన్స్ లో దొరికే సేమ్ ఏదైతే టైర్ సైజ్ కి సంబంధించి 16 ఇంచ్ అది కూడా మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. సేమ్ బ్రీజా రాగానే రూఫ్ రేల్స్ కూడా మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ వస్తాయంటే ఖచ్చితంగా డెఫినెట్లీ వస్తాయి. అండ్ అంతేకాకుండా సన్ రూఫ్ ఇంతకుముందు చెప్పినాను కదా, పానోరామిక్ సింగిల్ సన్ రూఫ్ అనేది క్లారిటీ లేదు. కాకపోతే సన్ రూఫ్ అయితే పక్కా మేబీ సన్ రూఫ్ పానోరామిక్ ఇచ్చి ఉంటే బాగుండేది. నెక్సాన్ లో మనం పానోరామిక్ సన్ రూఫ్ అయితే నోటీస్ అయితే చేయొచ్చు. ఇంటీరియర్స్ కి సంబంధించి సేమ్ మీకు వెన్యూ ఏ విధంగా అయితే ఫీలింగ్ ఇస్తుంది ఇంటీరియర్స్ కి సంబంధించి, అక్కడ స్టీరింగ్ ప్యాటర్న్ కావచ్చు, లేకపోతే కంప్లీట్ డాష్ బోర్డ్ సెటప్ కావచ్చు, ఇక్కడ కూడా మీకు కొత్త బియాన్ లో నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. లైక్ కనెక్టెడ్ కి సంబంధించి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కావచ్చు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమే కావచ్చు, కంప్లీట్ గా కనెక్టెడ్ మనకి డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంది చూడండి. సేమ్ ఇక్కడ కూడా మనం 12 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అట్లా నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. ఈవెన్ బ్రీజా కి సంబంధించి లెవెల్ 2 అడాస్ అయితే లేదు. లెవెల్ 1 అడాస్ కి సంబంధించి కూడా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేసినారు. ఒక 2 to 3 ఫీచర్స్, లేకపోతే 3 to 4 ఫీచర్స్. ఇక్కడ మాత్రం ప్రాపర్ లెవెల్ 2 అడాస్ సెటప్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. మేబీ అది టాప్ మోడల్స్ కి సంబంధించి స్టిక్ ఆన్ అవుతుండొచ్చు. అండ్ ఇంకొక నోటబుల్ ఏంటంటే మనకి ఇది అండర్ 4 మీటర్ సెగ్మెంట్ కిందకి అయితే రాదు. అబోవ్ 4 మీటర్స్ ఉండబోతుంది. 4.1 to 4.2 మనకి మీటర్స్ అయితే ఉండబోతుంది దీని యొక్క లెంత్ అనేది. సో క్లియర్ గా వీడియో స్టార్టింగ్ లో చెప్పినాను కదా, వెన్యూకి క్రెటాకి మధ్యలో అయితే దీని యొక్క మనకి ఆ ప్లేస్మెంట్ అయితే చూడొచ్చు. సో హ్యూండాయ్ తరఫు నుంచి ఒక ప్రాపర్ మినీ SUV మనం ఇక్కడ అయితే నోటీస్ అయితే చేయొచ్చు అనమాట.
సో ఇక్కడ మనకి 4.1 to 4.2 అంటున్నారు. మళ్ళీ జిఎస్టీ స్లాబ్ అంటే ఖచ్చితంగా 18% జిఎస్టీ కిందికి రాదు, ఇది 40% జిఎస్టీ స్లాబ్ కిందికి వస్తుంది. బ్రీజా అంతకు ముందు ఎట్లయితే ఉండేనో సేమ్ ఇక్కడ కూడా అంతే అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఎక్కువ వీల్ బేస్ అయితే మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. 2600 అబౌవ్ మనం హ్యూజ్ వీల్ బేస్ అయితే ఇక్కడ నోటీస్ చేయొచ్చు. నో డౌట్ ఇంటీరియర్స్ పరంగా, స్పేస్ పరంగా, లెగ్ రూమ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ హ్యుండై వేయాన్ కి సంబంధించి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంజన్ కి సంబంధించి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా 1.5 లీటర్ ఇంజన్ తో అయితే ఇది రాబోతుంది. దట్టు 4 సిలిండర్ ఇంజన్ స్లాబ్ కి సంబంధించి సేమ్ బ్రీజాకి సంబంధించి. కాకపోతే ఇక్కడ మనకి సిఎన్జి కూడా మనం నోటీస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు బ్రీజాకి సంబంధించి అండర్ బాడీ సిఎన్జి వచ్చింది. కాకపోతే టర్బోలో మళ్ళీ మనకి సిఎన్జి కానీ ఏఎంటీ ఆప్షన్ అయితే లేదు. కాకపోతే ఇక్కడ టర్బో ఇస్తుందా, చాలా మంది ఇస్తుందని అంటున్నారు. మళ్ళీ మనం చూడాలి అనమాట. కాకపోతే 1.5 లీటర్ అయితే పక్కా అని అంటున్నారు. దట్టు 4 సిలిండర్. బ్రీజా తర్వాత అంటే మారుతి తర్వాత 4 సిలిండర్ మెయింటైన్ చేస్తున్న కంపెనీ వచ్చేసి మనకి హ్యుండైకి సంబంధించింది. అండ్ ఇది మనం సిఎన్జి కూడా సెటప్ చూసుకున్నట్లయితే సేమ్ ఎక్స్ట్రా లాగా మనకి డ్యూయల్ సిఎన్జి సెటప్ ఉంది చూడండి, అదే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. సో దట్ మనకి బూట్ స్పేస్ కంప్లీట్ గా తీసేయకుండా, అంటే కంప్లీట్ గా మనకి ఎంజాయ్ చేయకుండా కొంచెం మనకి కొద్ది గొప్ప మనకి ఈవెన్ డ్యూయల్ సిలిండర్ అయినప్పటికీ చాలా కంఫర్టబుల్ మనకి బూట్ స్పేస్ అయితే మనం హ్యుండై వేయాన్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఇంకా ఫైనల్లీ ప్రైస్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్రైస్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇదే స్టిక్ ఆన్ అవుతుందా, పెంచుతుందా ఏందనేది మనం చూడాలి లాంచ్ అయిన తర్వాతనే. 8.9 నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. లైక్ బేస్ వేరియంట్ కి సంబంధించి ఇది చాలా బెటర్ ప్రైజింగ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా వెయిట్ చేయాలనేది నేను వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే బ్రీజాకే కాదు, ఇది నెక్సానే కానీ, XUV 3X లో కానీ, సో పంచర్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళు ఇంకొంచెం అప్పర్ వేరియంట్ లైక్ నెక్సాన్ లాగా చూస్తారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ బై ద వే హ్యుండైకి సంబంధించి వెన్యూ ఉంటుంది. అండ్ వెన్యూ తర్వాత ఒక మిడిల్ ఏది లేదనమాట. మీరు టాటాకి చూసుకోండి, పంచ్ ఉంటుంది. ఈవెన్ కొంచెం అప్పర్ మనం నెక్సాన్ ఉంటుంది. దానికంటే అప్పర్ మనకి డైరెక్ట్ గా హ్యారియర్ కావచ్చు, సఫారీ కావచ్చు, ఇట్లా ఈవెన్ రీసెంట్ గా లాంచ్ అయిన సియర్కి సంబంధించి. సో ఇక్కడ హ్యుండైలో అది లేదనమాట. ఈవెన్ i20 సేల్స్ కూడా చాలా వరకు తగ్గినాయి. అది పక్కన పెట్టేస్తే ఒక ప్రాపర్ ఇట్లా పంచ్ లాగా లేకపోతే నెక్సాన్ లాగా వీళ్ళకైతే టాటా ఉందో ఆ టాటాలో ఇట్లా హ్యుండైకి సంబంధించి లేదు. అందుకే వేయాన్ అయితే తీసుకుంటున్నారు. సో చాలా బెస్ట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అది మనం పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు సేమ్ i20 ప్లాట్ఫామే కాకపోతే కొంచెం మనకి ఫీచర్స్ కానీ ఇంకొంచెం టెక్ పరంగా అప్గ్రేడెడ్ అని చెప్పొచ్చు అనమాట. సో i20 రీసెంట్ గా సేల్స్ అయితే కొంచెం తగ్గినాయి. అంతకుముందు బాగా బూమ్ ఉండే అనమాట i20 కి సంబంధించి, హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కి సంబంధించి. సో ఇప్పుడు ఇది అప్పర్ వేరియంట్ కి వస్తుంది కాబట్టి, వెన్యూ అండ్ క్రేటాకి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా వరకు అడ్వాంటేజ్ అయితే మనం ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు అనమాట హ్యుండై వేయాన్ కి సంబంధించి. ఇంకొంచెం అది అప్డేట్ ఏంటి అంటే మనకి మేబీ 1.2 లీటర్ పెట్రోల్ కి సంబంధించి లేకపోతే 1.2 లీటర్ టర్బో కి సంబంధించి ఏమైనా తీసుకొచ్చే ఛాన్స్ లేకపోతే పాసిబిలిటీ ఉండొచ్చు అని చాలా మంది అంటున్నారు. ఈవెన్ 1 లీటర్ టర్బో కూడా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందని అంటారు. కానీ అంతవరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే 1.5 లీటర్ కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా విత్ సిఎన్జి అయితే ఆప్షన్ కన్ఫర్మ్ గా మనం అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ఈవెన్ అదర్స్ ఏదైతే ఏఎంటీ ఆఫర్ చేస్తున్నది కదా, ఈ హ్యుండై బ్రాండ్ లో మనకి సివిటి ఆప్షన్ కూడా మనం నోటీస్ చేయొచ్చు అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందన్నమాట. సో ఎక్కడైతే మనకి బ్రీజా లాగ్ అయిపోయిందో, బ్రీజా ఏమైతే ప్రొవైడ్ చేస్తలేదో లేకపోతే వేరే కాంపిటీటర్స్ వాళ్ళని మైండ్ లో పెట్టుకుని తీస్తుంది హ్యుండై వేయాన్ కి సంబంధించి. ఇది డీటెయిల్ గా ఖచ్చితంగా మీరు ఆగి తీసుకుంటే ఈ ఫెస్టివల్స్ కి సంబంధించి మేబీ సెప్టెంబర్ లో అయితే ఇది లాంచ్ కావచ్చు అనమాట. ఎందుకంటే బుకింగ్స్ కి తీసుకొని డెలివరీస్ కూడా ప్లాన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ కి లాంచ్ అవుతుందని నా నమ్మకం. మేబీ ఒక 1 మంత్ లేట్ అయినా ఖచ్చితంగా ఫెస్టివ్ సీజన్ కి అయితే రావడం పక్కా అనమాట. ప్రైస్ కి సంబంధించి 8.9 lakhs తో అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వాళ్ళ వీడియో. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల, హైప్ చేయడం వల్ల, హైప్ చేసిన పాయింట్స్ వస్తుంది. ఈ రెండింటి వల్ల నాకు అమౌంట్ రాదు, మీకు అమౌంట్ కట్ కాదు. సో బెటర్ లైక్ చేసినట్టయితే, హైప్ చేసినట్టయితే నాకు మోటివేషన్ తో పాటు యూట్యూబ్ మరింత మందికి వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది. కమెంట్స్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే వీడియో ఎందుకు నచ్చలేదో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం 100% ఇంప్రూవ్ చేసుకోవడానికి నేనైతే ట్రై చేస్తాను. రిటైర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాగే అది.